అందరికీ కూడా కళాభిబంధు, కళాభిమాని, చక్కగా మనతో అన్ని సంస్థల్లోని పార్టిసిపేట్ చేస్తూ మనతో పాటు పాల్గొంటున్న సీనియర్ గాయకులు, అలాగే ఎన్నో సీరియల్స్లో నటించి ఉన్న సకల కళా పోషకులు అనొచ్చు. అలాగే ఈ మధ్యనే మరొక అవకాశం దక్కింది మన బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారికి. అది టీవీలో ఒక ఛానల్లో ఒక సీరియల్లో నటించే అవకాశం, అది తండ్రి పాత్రలో. ఎందుకంటే మనందరం కూడా డాడీ డాడీ అంటున్నాము, అందుకని తండ్రి పాత్రే వచ్చింది చక్కగా అనుకోకుండా. అయితే అందులో సీరియల్ పేరు పెళ్ళినాటి పసుపు తాడు. ఈ మంచి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. మనందరం కూడా ఎప్పుడెప్పుడు అది రిలీజ్ అవుతుందా, షూటింగ్ అయ్యే వీక్షిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు ఎదురుగా కనిపించే, ఒకప్పుడు బుల్లితెరలో కనిపించిన ఆయన ఇప్పుడు కనిపిస్తున్నారు మన ఎదురుగా. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. మనం ఎన్నో వేదికల మీద ఎవరో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటాము. కాకపోతే మనతో పాటలు పాడేందుకు మనతో వచ్చారు. చక్కగా మా అదృష్టం ఇదంతా కూడా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. నాకు మల్లెపల్లి వెంకటరమణ గారు పెళ్ళినాటి పసుపు తాడు సీరియల్లో హీరోయిన్కి డాడీగా క్యారెక్టర్ ఇచ్చారండి. ఉగాది రోజు షూటింగ్ ప్రారంభం అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లెపల్లి వెంకటరమణ గారికి, నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను కొన్ని తెలుపుకుంటూ, అలాగే మా చెల్లి ఇంకేం చెప్పాలని గురించి ఆమె గురించి ఏం చెప్పే అవసరం లేదు. వారి బ్యానర్లో అనౌన్స్ చేసినందుకు అమ్మ థ్యాంక్స్ ఎలాట్ అమ్మ మీకు. చాలా చాలా థ్యాంక్ యూ సార్.